పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. యానిమల్ వంటి హిట్ తర్వాత సందీప్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం, అలాగే ప్రభాస్ను మునుపెన్నడూ చూడని అత్యంత పవర్ఫుల్ సరికొత్త అవతార్లో చూపించబోతున్నారనే వార్తలతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, అనౌన్స్మెంట్స్ మూవీపై హైప్ని రోజురోజుకు పెంచేస్తున్నాయి. అయితే ఈ భారీ ప్రాజెక్టు ప్రారంభం నుంచే దీని కాస్టింగ్ విషయంలో రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే నటించనుందంటూ ప్రచారం సాగడం, ఆ తర్వాత అనూహ్యంగా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందంటూ వార్తలు రావడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు దీపిక ఎందుకు తప్పుకుంది, వంగా టీంకి దీపికాకి మధ్య ఏం జరిగింది అనే దానిపై రకరకాల ఊహాగానాలు, రూమర్లు సోషల్ మీడియాలో షికార్లు చేశాయి. ఈ కాస్టింగ్ వివాదంపై ఎట్టకేలకు స్పిరిట్ సహ నిర్మాత సందీప్ రెడ్డి వంగ సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ స్పందించి అసలు నిజాన్ని బయటపెట్టారు. ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ, సందీప్ దాదాపు ఏడాదిన్నర పాటు దీపికా పదుకునేతో స్పిరిట్ కథ, ఆమె పాత్రకు సంబంధించిన విషయాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆమెకు కథ విపరీతంగా నచ్చింది. కానీ ఆమె విధించిన కొన్ని కఠినమైన వ్యాపార నిబంధనలు, షరతుల వల్లే ఈ ప్రాజెక్టులో ఆమెను తీసుకోలేకపోయామని క్లారిటీ ఇచ్చారు. ఇక దీపిక భారీ రెమ్యునరేషన్ పెంపుతో పాటు సినిమా లాభాల్లో ఏకంగా 10% వాటా కావాలని ఆమె డిమాండ్ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా రోజువారీ షూటింగ్ పనివేళలకు సంబంధించి కూడా ఆమె కొన్ని నిబంధనలు పెట్టారని, అవి సినిమా మేకింగ్కు అనుకూలంగా అనిపించలేదని ప్రణయ్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక భారీ బడ్జెట్ సాంకేతిక చిత్రానికి ఈ రకమైన షరతులు సమంజసంగా లేకపోవడంతో ఇరువైపులా పరస్పర అంగీకారంతో వేరే నాయకును ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పి రూమర్లకు చెక్ పెట్టారు. అంతేకాకుండా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, కొరియన్ యాక్షన్ స్టార్ డాన్ లీ నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలను కూడా ప్రణయ్ రెడ్డి వంగ కొట్టిపారేశారు. ప్రకాష్ రాజ్ కూడా ఈ చిత్రంలో నటించడం లేదని, ఇదంతా కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం మాత్రమేనని తేల్చి చెప్పారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తుండగా తృప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ స్పిరిట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.